కేబినెట్ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. కేబినెట్ విస్తరణ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు ఏఐసీసీ బ్రేక్ వేసింది. సామాజిక సమీకరణాలు, జిల్లాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలు కొలిక్కి రాకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడింది. కేబినెట్ రేసులో మాదిక, లంబాడ తదితర సామాజిక వర్గం నేతలు రావడంతో అధిష్టానానికి విస్తరణ అంశం తలనొప్పిగా మారింది. దీంతో గుజరాత్లో జరిగే ఏఐసీసీ సమావేశాల తర్వాత చర్చిద్దామంటూ వాయిదా వేసింది. మరోసారి ఈ నెల 2వ వారంలో కేబినెట్ విస్తరణపై చర్చించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఒకటే టెన్షన్, సినిమాను తలపించే ఉత్కంఠ, అనేక మలుపులు, ఎన్నో డిమాండ్లు, రోజుకో కొత్త పేరు, సామాజిక కోణాలు, ఇలా ఒక్కోసారి ఒక్కో అంశంతో వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఈసారి మరింతగా నరాలు తెగే సస్పెన్స్ ని రుచి చూపిస్తోంది. ఈ నెల 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని ఉగాది ముందొచ్చిన లీక్లతో ఆశావహులు ఆశల పల్లికిలో ఉండిపోయారు. అయితే మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. ఉగాది పండుగకు ముందు అధిష్టానం పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ బృందం ఢిల్లీ వెళ్లారు. మంతనాలతో ఇక కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయిందన్న చర్చ తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఈ నెల 3న రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్న ప్రచారమూ సాగింది. అయితే ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, మరోసారి మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. అంటే దీనిపైన ఏఐసీసీ అసలు ఏమని చెప్తోంది? మళ్ళీ ఎన్ని రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? వాస్తవానికి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి చాలా వరకు ఊహాగానాలు వినిపించాయి. దీనికి సంబంధించి ఉగాది రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గవర్నర్తో భేటీ కావడం కానీ, గవర్నర్ కార్యాలయం కూడా ఈ అంశానికి సంబంధించి 3న ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుందంటూ కూడా సమాచారం ఇవ్వడం, దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఏర్పాట్లు కూడా జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆల్ సడన్ గా ఏఐసీసీ మాత్రం హోల్డ్లో పెట్టిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఈరోజు 4 క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పేసి భావించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ కానీ, అదేవిధంగా వాకిట శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఈ 4 పేర్లతోటి ఈరోజు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే వాస్తవం ఈరోజు వాయిదా పడడానికి కారణం ఏఐసీసీ మాత్రం కొన్ని రీజన్స్ అయితే ప్రధానంగా చెప్తుందని చెప్పుకోవచ్చు. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అన్న రోజు నుంచి కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలోని వివిధ సామాజిక వర్గాలంతా కూడా తమకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి మంత్రివర్గ విస్తరణలో అంటూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేయడం కానీ, వాళ్ళు లేఖలు రాయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో స్థానం కల్పించాలి. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తమకు కూడా స్థానం కల్పించాలని చెప్పేసి లంబాడ సామాజిక వర్గం కూడా కోరుతుంది. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీకి లేఖ రాసింది. అయితే ప్రత్యేకంగా వీటితో పాటు వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా ఈ అంశానికి ప్రాతినిధ్యం కల్పించే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి కూడా లేఖ రాయడం కానీ, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి వంటి నేతలంతా కూడా ఢిల్లీలో వెళ్ళి దీనికి సంబంధించి ఖర్గేకు తమకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ అంశాలు వరుసగా ఏఐసీసీ మీద ఈ అంశాలన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో అలా సడన్గా ఈరోజు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనుకున్న దాన్ని కూడా వాయిదా వేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నెక్స్ట్ గుజరాత్లో దీనికి సంబంధించి అంటే ఏఐసీసీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. 7, 8, 9కి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా దీన్ని ఎక్స్పెన్షన్ సంబంధించి ఏప్రిల్ 2వ వారాన పెట్టుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి నిన్న ఢిల్లీ వెళ్ళిన నేతలకంతా కూడా అంటే ఢిల్లీలో నిన్న బీసీ గర్జన బీసీ బిల్లుకి సంబంధించి 42% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తోటి చేపట్టిన ధర్నాకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా ఏఐసీసీ నేతల నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో పెట్టుకోవాలని కూడా ఒక ఆలోచనతోటి వారికి ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు వాయిదా పడిన నేపథ్యంలో ఏప్రిల్ 2న క్యాబినెట్ ఎక్స్పెన్షన్ పెట్టుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.